అసలు ష్రింప్ ఫార్మింగ్ లో ప్రోబయోటిక్స్ ఎందుకు ఇంపార్టెంట్? రొయ్యకి ఫీడ్ వేయడం మాత్రమే కాదు, అది సరిగ్గా డైజెస్ట్ అవ్వాలంటే దాని గట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ మనకి. అందుకే ష్రింప్ ఫార్మింగ్ లో ప్రోబయోటిక్స్ చాలా ఇంపార్టెంట్. నమస్తే అందరికి, నా పేరు కృష్ణశ్రీ కొటికలపూడి. అసలు రొయ్యల చెరువులో ప్రోబయోటిక్ ఎందుకు వాడతాం? ఆ ప్రోబయోటిక్స్ ష్రింప్కి ఎలా ఉపయోగపడతాయి? అసలు ప్రోబయోటిక్స్ అంటే ఏంటి? ప్రోబయోటిక్స్ అంటే బెనిఫిషియల్ మైక్రో ఆర్గానిజమ్స్, అంటే మన ష్రింప్ కి ఉపయోగపడే మంచి యూస్ఫుల్ బ్యాక్టీరియా. ఈ యూస్ఫుల్ బ్యాక్టీరియా మెయిన్ గా ష్రింప్ యొక్క గట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేయడానికి, అలాగే మన పాండ్స్ లో మైక్రోబయల్ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అసలు ఈ ష్రింప్ గట్ ఎందుకు ఇంపార్టెంట్? ష్రింప్ తినే ఫీడ్ లో న్యూట్రియంట్స్ ఉంటాయి. ఆ న్యూట్రియంట్స్ ష్రింప్ బాడీకి అందాలంటే ఫీడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వాలి. ఇక్కడ ష్రింప్ గట్ లో ఉండే యూస్ఫుల్ బ్యాక్టీరియా ఓవరాల్ ష్రింప్ హెల్త్ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అసలు ఈ ప్రోబయోటిక్స్ గట్ కి ఎలా సపోర్ట్ చేస్తాయి? కొన్ని ప్రోబయోటిక్ బ్యాక్టీరియాస్ ఎంజైమ్ ని ప్రొడ్యూస్ చేసి ఫీడ్ కాంపోనెంట్స్ ని బ్రేక్ డౌన్ చేయడానికి సపోర్ట్ చేస్తాయి. దీంతో మనం ఇచ్చిన ఫీడ్ డైజెస్ట్ అవ్వడానికి మంచి సపోర్ట్ ఉంటుంది. అలాగే ఫీడ్ లో ఉన్న న్యూట్రియంట్ అబ్జర్ప్షన్ ఇంప్రూవ్ అవ్వడానికి సహాయపడుతుంది. అలాగే రొయ్య గట్లో యూస్ఫుల్ మైక్రోబయల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి కూడా సహాయపడుతుంది. అంటే మనం వేసే ఫీడ్ ఇంపుకి సరిగ్గా ఉపయోగపడడానికి హెల్తీ గట్ చాలా ఇంపార్టెంట్. మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రోబయోటిక్ అనేది మెడిసిన్ కాదు. ఈ ప్రోబయోటిక్స్ ముఖ్యంగా యూస్ఫుల్ బ్యాక్టీరియాని సపోర్ట్ చేసి, అలాగే ష్రింప్ యొక్క గట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తూ, మన పాండ్ యొక్క మైక్రోబయల్ బ్యాలెన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడతాయి. అసలు ఇదంతా బానే ఉంది, కానీ అసలు గట్ లో హార్మ్ఫుల్ బ్యాక్టీరియా పెరిగితే ఏం జరుగుతుంది? అది పార్ట్ 2 లో చూద్దాం.